ఇది ఏం పచ్చడి పెడుతున్నావు? అది అల్ల పచ్చడి, అల్లపావ. ఇది నువ్వుల తొక్కు. ఈ మధ్యలోది కొబ్బరి తొక్కు. ఈ పిల్లలకు పంచుకోవడానికి పెట్టుకుంటారు ఎవరిమైనా. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో పచ్చడి ఖచ్చితంగా అవసరం. పెద్దలం అంటే అల్లపావ తింటాం కానీ ఏం పచ్చళ్ళు పెడుతున్నావు? అర్థమైతే ఏమి కట్టుకుంటుంది అమ్మ మీ ఇద్దరికి మనకి ఫుల్ ఉంది కదా. ఏం చెప్పు ఏం చెప్పు పచ్చడి పెడుతున్నాం. మేము 45 సంవత్సరాల నుంచి పచ్చడి పెడుతున్నాం. మా అత్త మంచిగా పెడుతున్నాం. మా అత్తదే నేర్చుకొని మేము పెడుతున్నాం. మేము మా కోటలు ఉంటే అప్పటి నుంచి కూడా పెడుతున్నాం మేము పచ్చళ్ళు. కొంచెం ఇప్పుడు పిల్లలు తినడానికి వానకాలంలో ఏమో నువ్వులతో తినాలి. ఇంకా ఇప్పుడు ఎండాకాలం కొంచెం వెళ్ళే వారు కూడా కొబ్బరి తొక్కు తినొచ్చు. ఇంకా పిల్లల వారి కోసం మనం కూడా తినొచ్చు బిడ్డ తొక్కులు. కానీ ఇది అల్లపావ. 15 కాయలకు కిలో అల్లం వెల్లిగడ్డ వేయాలి. కిలో 3 పావు కిలో కారపొడి వేయాలి. ఇట్లా అనుకో ఒకసారి. కిలోన్నర మంచిగా వేయాలి. మళ్ళీ కిలోన్నర అన్నది మంచిగా మంచిగా ఉంటుంది. ఇక అందుకేమో అందరితో పోసుకోవాలి. ఇక నేనంటే ఒకటేసారి వేడి చేసి అన్నిసార్లు పోసేస్తాను. కానీ ఇక నాకంటే 45 ఏళ్ళు అలవాటు కదా పోస్తాను నేను. ఇప్పుడు కొత్తగా అవి పెట్టింది నేను 45 సంవత్సరాల నుంచి పెడుతున్నా పచ్చడి. మా మన్మడు ఉంటాడు బాగా మంచి ఇష్టంగా తింటాడు. అన్ని పెట్టిన పచ్చడి వాళ్ళకి ఎవరు పెట్టినా నచ్చదు పచ్చడి ఒకటి నువ్వు మంచిగా పెడతావు అంటారు. నూనె పట్టది చేతి నుంచి కలిపిపోవాలి. పెడితే ఉప్పు అన్నీ ఒకటేసారి వేస్తాం మంచిగా. ఎక్కువ 40 సంవత్సరాలు పెట్టినా ఎప్పుడు ఖరాబ్ కావాలి. పోయిన సంవత్సరం పెట్టిన పచ్చడి ఇప్పుడు పెట్టిన అంతుంది. చల్లగా కావాలి. చల్లగా అయినాక నూనెలో పోయాలి. ఇక మనం పోయే ఆంధ్రాలో ఏమో జర పచ్చిలోనే వస్తారు. కానీ మనకు ఆవిడ చల్లగా అయినాక గోరెచ్చుకున్నప్పుడు అందులో అల్లం వేసేయాలి. మనకి పచ్చివాసన వస్తుంది. మనది రాదు పచ్చివాసన. ఇవ్వ మనది ఎంత మంచిగా కనబడుతుంది పచ్చడి. మనది ఉడుకుతుంది మంచిగా ఊరుతుంది నూనెలో పచ్చడి. ఇక వాళ్ళదేమో మన పచ్చిమిరప పోస్తారు. అన్ని పొల్లు పోసి మనది వేరే ఉంటుంది. మనం కొంచెం మంచిగా పెట్టుకుంటాం మన తెలంగాణలో. ఇక అప్పుడల్లా ఇంకా పద్ధతిగా పెడతాం. ఇక రోజు పౌసు తినము, ఇల్లు కడతాము, పూజ చేస్తాం, ఇంకా ఏమో చేస్తాం ఆ రోజు. ఇక అన్నం తిన కూడా పెడుతుంటాం ఇది వరకు అయితే. ఇంకా ఇప్పుడు ఆరోగ్యాలు హుషారు లేవని ఇంకా టిఫిన్ చేసి పెట్టుకుంటున్నాం పచ్చడి. పూజ చేసుకోవాలి మంచిగా. పచ్చడి పెట్టేది రాజు దేవుని కాడ మంచిగా కొబ్బరికాయ కూడా కొట్టుకోవచ్చు. మంచిగా ఉండాలని అట్లుంటుంది పచ్చడి పెట్టాలంటే. ఇప్పుడు లేడా అట్లా చేస్తలేదు కదా. ఇవి ఉంటాయి 6 నెలలు ఉంటుంది. నూనె తొక్క అంటే సంవత్సరం ఉంటుంది. కానీ ఈ కొబ్బరి తొక్క అయితే ఒక 2 నెలలు 3 నెలలు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే ఉంటుంది ఆడది. ఇక బయట పెట్టుకుంటే 2-3 నెలలు ఉంటుంది. కొబ్బరి పెట్టవద్దు, మళ్ళీ చేదు అలగొద్దు. ఊరికే ఇట్లా చెంచాతో కలిపి ఎత్తుకోవాలి అన్నీ.
పచ్చడి పెట్టేది ఒక రోజు కొద్ది తినొద్దు కూడా పచ్చడి పెట్టేది. ఎందుకంటే అది పచ్చడి అంటే కొంచెం భగవంతుని లెక్క అది ఒక దేవునికి పూజ చేసినట్టు పెద్ద పండుగ లెక్కనే పచ్చడి అంటే. మంచిగా పొద్దుగా లేచి ఇల్లు కడుక్కొని పూజ చేసుకొని మంచిగా అట్లా పెట్టుకోవాలి. అట్లా పెట్టుకుంటే పచ్చడి సంవత్సరం దాకా భగవంతుడు కూడా మనల్ని కూడా చల్లగా చూస్తాడు. సంవత్సరం పెట్టుకోమని రెక్కలు కూడా గట్టిగా ఇస్తాడు మనకి కూడా. ఎందుకంటే మనకు ఆరోగ్యం మంచిగా ఉండాలంటే కూడా భగవంతుడే కదా ఇచ్చేది ఎప్పుడుకున్నా. భగవంతుడు లేని మనం లేనుగామమ్మ. భగవంతుడే ఎప్పుడుకున్నా ఏదానికైనా భగవంతుడే. దేవుని తలవండి ఏ పని చేయం. వినాయకుడైనా శివుడైనా ఎవరైనా ఒకటే. మనం పెట్టుకున్న పేర్లు కానీ కాకపోతే అందరూ ఒకటే మనకు. గట్టి కొబ్బరి తొక్కింది. డబ్బా కూడా ఉంటాయి. ఇది ఆవా నువ్వుల తొక్కు, కొబ్బరి తొక్కు, అల్లం పచ్చడి. ఎల్లిపాయలు మీద నుండి వేస్తారు కదా అట్లా మంచిగా ఉన్నాయి. నీళ్ళు వేసుకోవద్దు అల్లం పావులా. అంటే అన్నం చెప్పబోయింది అన్నం బంద్ చేసి. హలో గాయ్స్, మా అక్కకి పెట్టేసింది అమ్మమ్మ ముద్ద. అరే నాకేటో ఒకటి ప్రేమతో పెట్టచ్చు కదా అట్లా. అలా అడుక్కునే పెడతలేదు, కడుతుంది. ఫైనల్లీ తయారైపోయింది మన మామిడి పచ్చడి. ఫుల్ హ్యాపీ. టేస్ట్ చేసి అమ్మమ్మకి రిప్లై ఇద్దాం. రివ్యూ ప్లీజ్. ఎట్లుంది అక్క? సెట్టా? అమ్మమ్మ అక్క రివ్యూ మంచిగా వచ్చింది. నెక్స్ట్ మన రివ్యూ వాయిస్. వెరీ టేస్టీ. మా కూడలు కూడా కొంచెం చిన్న. మా కూడలు అరే హాయ్ చెప్పు. అరే అమ్మ హాయ్ చెప్పు. మా షాకింగ్లో ఉన్నాడు. ఎప్పుడు నేను కొత్తగానే చిన్న లైట్గా రైట్ కుష్ అయిపోయింది. మా కోడలు ఎట్లుంది మేడం జీ? ఓ కోడలమ్మా, చేయి పెట్టడానికి వస్తలేదు. మా అక్కకి మాత్రం రౌండ్ వేసుకుంటుంది. అయ్యో మండుతున్నట్టుంది. ఇప్పుడు ఫుల్ ఎంజాయ్. మా అమ్మమ్మ వర్క్ కంప్లీట్ చేసేసుకుంటుంది మెల్లగా.